కేసరపల్లిలో చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమం అట్టహాసంగా సాగింది. ఈ కార్యక్రమంలో పలువురు సినీ స్టార్స్ తళుక్కుమన్నారు. చిరంజీవి ఫ్యామిలీ మొత్తం కేసరపల్లికి తరలివచ్చింది. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ సహా కుటుంబ సభ్యులంతా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు. సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ కార్యక్రమంలో స్పెషల్ అట్రాక్షన్. డైరెక్టర్ బోయపాటి కూడా చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు. హీరో నిఖిల్ కూడా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వచ్చారు. కేసరపల్లిలో ఘనంగా ఏపీ మంత్రుల ప్రమాణ స్వీకారం జరిగింది. సచివాలయంలో మంత్రుల కోసం ఇప్పటికే వాళ్ళ ఛాంబర్లు సిద్ధమవుతున్నాయి. సాయంత్రానికి మంత్రులకు శాఖల కేటాయింపు కూడా జరగబోతోంది. ముఖ్యమంత్రి హోదాలో సాయంత్రం తిరుమలకు వెళ్లబోతున్నారు చంద్రబాబు. కుటుంబ సభ్యులతో కలిసి ఏపీ సీఎం తిరుమలకు వెళ్లి స్వామివారిని దర్శించుకోబోతున్నారు. మా ప్రతినిధి ఎంపీ రావ్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారం ఇచ్చడానికి. ఎంపీ రావ్, ప్రమాణ స్వీకార మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు తిరుపతి వెళ్లబోతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ రోజే శాఖల కేటాయింపు కూడా ఉంటుందనేది ఒక వార్త ప్రచారంలో ఉంది. సో ఈ ప్రమాణ స్వీకార మహోత్సవం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ రోజు మొత్తం ఎలా జరగబోతోంది, స్కెడ్యూల్ ఏంటి? Telugus.com discussion forum for politics, food, entertainment, technology, topic ఏదైనా. Ask questions and get or give answers. ఇంకా live chat, blogs, articles, latest news కి visit telugus.com. That is telugus.com. ఆల్రెడీ సీఎం చంద్రబాబు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి రిటర్న్లో ఉండవల్లి నివాసానికి కూడా బయలుదేరారు. మరి కాసేపట్లోనే ఆయన ఉండవల్లిలోనే ఆయన నివాసానికి కూడా చేరుకొని ఉన్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత సాయంత్రం 6 గంటలకు కుటుంబ సభ్యులతో కలిపి ప్రత్యేక విమానంలో తిరుమలకు వెళ్తున్నారు. ఈ లోపుగానే మంత్రులకు శాఖలు కూడా కేటాయిస్తారని చెప్పి మనకు అందుతున్నటువంటి సమాచారం. గతంలో కూడా చూసుకున్నట్లయితే మంత్రుల ప్రమాణ స్వీకారాలు జరిగిన తర్వాత ఒక 2-3 గంటల లోపలనే శాఖల కేటాయింపుకు సంబంధించి కూడా ప్రభుత్వం తరపు నుంచి అధికారికంగా కూడా ప్రకటన కూడా వెలువడేది. సో ఈ రోజు కూడా ఎందుకంటే మళ్ళీ ఆయన చంద్రబాబు తిరుమలకు వెళ్ళిపోతే మళ్ళీ రేపు ఉదయం వస్తారు. రేపు వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన సచివాలయానికి కూడా వెళ్తారని చెప్పి మనకు అందుతున్నటువంటి సమాచారం. కాబట్టి ఈ లోపుగానే మంత్రులకు, ఎందుకంటే ఆల్రెడీ మంత్రులకు ఎవరెవరిని మంత్రివర్గంలో తీసుకోవాలి అని అనుకునే సమయంలోనే వారికి ఏ శాఖలు కేటాయిస్తే బాగుంటుంది అనే దాని మీద కూడా కొద్దిగా ఎక్సర్సైజ్ చేస్తారు. కాబట్టి మిగిలినటువంటి ఎక్సర్సైజ్ ఇప్పుడు మరొక 2-3 గంటలు లంచ్ తర్వాత మరొక 2-3 గంటల సమయం ఉంటుంది. కాబట్టి ఈ గ్యాప్లో మొత్తం ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించాలనే దాని మీద ఒక నిర్ణయం తీసుకుని సాయంత్రంలాగా మంత్రులకు శాఖల కేటాయింపు మీద కూడా అధికారికంగా ఒక ఉత్తర్వులు విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది. ఇందులో ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసినటువంటి 24 మంది మంత్రుల్లో కూడా 17 మంది కొత్త వారు ఉన్నారు. మిగిలినటువంటి 7 కూడా గతంలో మంత్రులుగా పనిచేసినటువంటి అనుభవం ఉంది. వారిలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటుగా మాజీ మంత్రి పొంగూరు నారాయణ, గతంలో ఆయన పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. అమరావతి నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. అమరావతిలో భూసేకరణ దగ్గర నుంచి అమరావతి నిర్మాణము, మాస్టర్ ప్లాన్లు ఇవన్నింటినీ కూడా దగ్గరుండి చూశారు నారాయణ. మరి మళ్ళీ తిరిగి మాజీ మంత్రి నారాయణకు మళ్ళీ తిరిగి మంత్రి నారాయణకు అదే శాఖ ఇస్తారని చెప్పి కూడా ప్రచారం జరుగుతుంది. Telugus.com discussion forum for politics, food, entertainment, technology, topic ఏదైనా. Ask questions and get or give answers. ఇంకా live chat, blogs, articles, latest news కి visit telugus.com. That is telugus.com. ఎందుకంటే అమరావతిలో శరవేగంగా పనులు జరగాలన్నా మళ్ళీ ఆ అమరావతిలో ఎక్కడెక్కడ ఏ నిర్మాణాలు జరిగాయి, ఎక్కడెక్కడ ల్యాండ్ అలాట్మెంట్ జరిగాయి అనే దానికి సంబంధించి పూర్తి అవగాహన మంత్రి నారాయణకు ఉంటుంది. కాబట్టి తిరిగి పట్టణాభివృద్ధి శాఖను ఆయనకే కేటాయిస్తారని చెప్పి అయితే ప్రచారం జరుగుతుంది. దీని మీద మరి సీఎం చంద్రబాబు ఏం నిర్ణయం తీసుకుంటారనేది కూడా చూడాలి. ఇక మరొక మాజీ మంత్రి నారా లోకేష్ ఈ రోజు మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన గతంలో మంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఐటీ శాఖ మంత్రిగా పనిచేశారు. రాష్ట్రానికి పెద్ద ఎత్తున కంపెనీలు తీసుకురావడంలో కూడా కీలక పాత్ర పోషించారు నారా లోకేష్. ఐటీ శాఖతో పాటుగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ, గ్రామాలను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో గతంలో ఆయన PR&RD డిపార్ట్మెంట్ కూడా తీసుకున్నారు. కాబట్టి ఈసారి అయితే ఖచ్చితంగా తిరిగి ఐటీ డిపార్ట్మెంట్ ఆయనకే వస్తుందని చెప్పి అయితే ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే రాష్ట్రానికి పెద్ద ఎత్తున సాఫ్ట్వేర్ కంపెనీలు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. గత 5 ఏళ్లలో రాష్ట్రానికి కంపెనీలు రాలేదు. వచ్చినటువంటి సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా తిరిగి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. గత వైసీపీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల
చాలా కంపెనీలు ఆంధ్రప్రదేశ్ నుంచి తరలిపోయాయని చెప్పేసి గతంలో పదే పదే చంద్రబాబు కానీ నారా లోకేష్ కానీ కామెంట్ చేసినటువంటి పరిస్థితి. అలాంటి తిరిగి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ మీద పెట్టుబడిదారులకు ఒక రకమైనటువంటి అవగాహన కల్పించి ద సన్ రైజ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని గతంలో తీసుకెళ్లినటువంటి నినాదంతో మళ్ళీ పెట్టుబడులు తీసుకొచ్చే విధంగా కూడా కృషి చేయాలంటే అది నారా లోకేష్కి ఆల్రెడీ గతంలో అనుభవం ఉంది కాబట్టి తిరిగి మళ్ళీ అదే శాఖను ఆయనకు అప్పగిస్తారని చెప్పి కూడా తెలుస్తుంది. Telugus.com discussion forum for politics, food, entertainment, technology, topic ఏదైనా. Ask questions and get or give answers. ఇంకా live chat, blogs, articles, latest news కి visit telugus.com. That is TELUGUS.com. ఐటీ శాఖతో పాటుగా మరొక శాఖను కూడా నారా లోకేష్కి అప్పగిస్తారని తెలుస్తుంది. ఇక మరొక కీలకమైనటువంటి పదవి పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్కు ఏ పదవి ఇస్తారనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్కు దాదాపుగా డిప్యూటీ సీఎం ఇస్తారని చెప్పేసి కన్ఫర్మ్ అయిపోయింది. ఒకే ఒక డిప్యూటీ సీఎం ఉంటారు, ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉంటారు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఉంటారు. అయితే పవన్ కళ్యాణ్కు హోంశాఖ ఇస్తారని చెప్పేసి అయితే గత వారం రోజులుగా ప్రచారం జరుగుతుంది. కానీ ఫలితాలు వచ్చినప్పటి నుంచి కూడా హోంమంత్రిగా పవన్ కళ్యాణ్ ఉంటారని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నప్పటికీ కూడా మరి అటు చంద్రబాబు మధ్యలో ఏముంది, పవన్ కళ్యాణ్ దేనికి అంగీకరించారు అనేది కూడా స్పష్టత రావాల్సి ఉంది. ఎందుకంటే గతంలో పవన్ కళ్యాణ్ శాంతి భద్రతల విషయంలో కానీ రాష్ట్రంలో ఉమెన్ ట్రాఫికింగ్ అంశాల్లో కానీ శాంతి భద్రతల విషయంలో కానీ పదే పదే ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే రాష్ట్రంలో శాంతి భద్రతలు అంతా కూడా ప్రశాంతంగా ఉంటాయి అని చెప్పేసి కూడా ఆయన చెప్పుకుంటూ వస్తున్నారు. కాబట్టి Telugus.com discussion forum for politics, food, entertainment, technology, topic ఏదైనా. Ask questions and get or give answers. ఇంకా live chat, blogs, articles, latest news కి visit Telugus.com. That is TELUGUS.com. మరి ఆయన హోంశాఖను తన దగ్గర పెట్టుకుని లా అండ్ ఆర్డర్ పర్యవేక్షించేటటువంటి బాధ్యతను ఆయన తీసుకుంటారా? మరి ఆయనకు మంత్రి పదవి దేని మీద ఆయనకు ఆసక్తి ఉంది? చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు? పవన్ దేనికి అంగీకరించారు అనేది కూడా సాయంత్రానికి ఒక స్పష్టత వచ్చేటటువంటి అవకాశం ఉంది. అట్లా అట్ ద సేమ్ టైం నాదెండ్ల మనోహర్ కూడా గతంలో సభాపతిగా కూడా స్పీకర్గా కూడా పనిచేశారు. ఆయన కూడా సీనియర్ ఎమ్మెల్యే కాబట్టి మరి ఆయన కూడా ఏ పదవి ఇస్తారని చూడాలి. అచ్చెన్నాయుడు, కొల్లి రవీంద్ర లాంటి గతంలో మంత్రులుగా పనిచేసినటువంటి ఉన్నారు. సో ఈ 7గురికి కూడా కొంచెం కీలకమైనటువంటి శాఖలు ఇచ్చి కొత్తగా మంత్రివర్గంలోకి వచ్చినటువంటి 17 మందికి కూడా మిగిలిన శాఖలు కేటాయించే అవకాశం ఉంది. సాయంత్రంలోగానే ఆయా శాఖల కూర్పునికి సంబంధించి ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సీఎం చంద్రబాబు తిరుమలకు వెళ్లే ముందే ఈ శాఖల మీద అధికారికంగా ఒక ప్రకటన కూడా వెలువడే అవకాశం ఉంది. మరి కాసేపట్లోనే చంద్రబాబు ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు. భోజనం తర్వాత ఈ శాఖల కేటాయింపుకు సంబంధించి ఆయన కసరత్తు చేయనున్నారు. రైట్ ఎంపీ రావు, ఆంధ్రప్రదేశ్ లో